వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కమ్మ సేవా సమితి. పేదవారి ఆకలి తీర్చేందుకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని లాంచింగ్ చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్యం. మంచిర్యాల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ప్రారంభించిన లయన్ వి మధుసూదన్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని తెలిపిన మంచిర్యాల ఏసీపీ. లక్షట్పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లం నరేందర్ ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న ఏసీపీ ఆర్ ప్రకాష్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ టాకీస్ చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మీ టాకీస్ చౌరస్తా సమీపంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కమ్మ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో ప్రవేశించి విప్లవాత్మక మార్పులను తీసుకురావడం జరిగిందని, తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల కాలంలోనే గిన్నిస్ బుక్ రికార్డు స్థాయిలో టీడీపీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో పేదవారికి 2 రూపాయలకే కిలో బియ్యం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేయడం, మండలాలను ఏర్పాటు చేయడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టారని, ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మ సేవా సమితి అధ్యక్షుడు వడ్డ వినయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి జి వెంకటేశ్వర్లు, కోశాధికారి వెనిగళ్ల శ్రీనివాసరావు, సభ్యులు గద్దె శ్రీనివాస్, బెనర్జీ, పెద్ది రామకృష్ణ, కేతినేని రవీందర్ బాబు, నాగమల్లేశ్వరరావు, ఏజర్ల మాధవరావు, గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతోత్సవం 102వ జయంతోత్సవం ఘనంగా జరుపుకోవాలని మేమందరం ఇక్కడ సమావేశమయ్యాము. ఎమ్మపూర్ అనే ఊర్లో కృష్ణా జిల్లాలో జన్మించారు. అక్కడే ఆ లోకల్గానే గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకున్నారు. తర్వాత విజయవాడ, గుంటూరులో కూడా చదువుకున్నారు. ఆ తర్వాత ఆయనకి సినిమా అంటే చాలా మక్కువ కాబట్టి అన్ని ప్రదేశాలు తిరిగి ఆఖరికి సినిమాలో సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేశారు. సెటిల్ అయ్యారు, దాంట్లో సక్సెస్ అయ్యారు. వారు సినిమా ఏదైనా యాక్ట్ చేస్తే ఆయన మాత్రమే చేయగలుగుతారు, ఎవరు చేయలేరని అంతగా ఆయన యాక్ట్ చేయగలిగారు. పర్టికులర్గా పురాణాలకు సంబంధించినటువంటి సినిమాలు చాలా చూశారు. వాటిల్లో అన్నింటిలోనూ రావణాసురుడు కానివ్వండి, రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఆయనంటే ఆయనే, అలా దేవుడు అలాగే ఉంటాడనే మాదిరిగా ఆయన చేయగలిగారు. అట్లాగే ప్రతి ఇంట్లోనూ ఆ రోజుల్లో ఇప్పటి కూడా ఉన్నాయి శ్రీకృష్ణుడి విగ్రహం, రామారావు గారు వేసినటువంటి శ్రీకృష్ణుడి వేసమైన విగ్రహం ప్రతి పూజా గదిలోనూ వాడు పెట్టుకుని పూజించడం విశేషమైనటువంటి విచిత్రమైనటువంటి విషయము. నట విఖ్యాత నట సార్వభౌమ నందమూరి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా కమ్మ సేవా సమితి సభ్యులు ఈ రోజున ఆయన విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించడం జరిగింది. అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం.
అలాగే ఆయన చేసిన ఎటో సామాజిక కార్యక్రమాలు కానివ్వండి, సినీ ఫీల్డ్కి సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, ఆయన ప్రజాసేవ ఎంతో అత్యుత్తమైనది. ఆయన 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 చేసిన ముఖ్య కార్యక్రమాల్లో ₹2 కిలో బియ్యం, అలాగే పటేల్ వ్యవస్థను తీసేసి మండల వ్యవస్థను తీసుకొచ్చి జనాలకు పాలన దగ్గర తీసుకురావడం చేసినట్టు వ్యక్తి. అతను ఎన్నో కార్యక్రమాలు బీసీలకు, అణగారిన వర్గాలకు, బీసీలకు రాజ్య పదవుల్ని అందించడం జరిగింది. ఆయన పార్టీలో 9 నెలల పార్టీ పెట్టి ఆయన అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళి ఒక తెలుగుదేశం పార్టీని ప్రవచనం చేయడం జరిగింది. అలాగే ఆయన ముఖ్యమంత్రి 9 నెలల్లో ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఇట్లాంటి వ్యక్తి మళ్ళీ ఎప్పుడు పుట్టడని మేము అనుకుంటాం. మళ్ళీ పుడితే ఎన్టీ రామారావే మళ్ళీ ఆ విధంగా పుట్టగలుగుతాడు తప్ప వేరే వాళ్ళు రాలేరని చెప్పేసి మేము మా కమ్మ సేవా సమితి ద్వారా ఆయన మా కులంలో పుట్టినందుకు మేము ఎంతో గర్విస్తూ ఉన్నాం. అందుకని ఈ రోజున ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. అసలు కృష్ణుడు అంటే ఎవరో తెలియని విధంగా, రాముడు అంటే ఎవరో తెలియదు మామూలుగా జనాలకు. అసలు ఎన్టీఆర్ఏ రాముడా, ఎన్టీఆర్ఏ కృష్ణుడా, ఎన్టీఆర్ఏ శివుడా అనే విధంగా ఆయన్ను ఒక జనాలు పూజించడం, ఆయన మంచి ఆదరించడం జరిగింది. సమితి మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల తరఫున మంచిర్యాలలోని డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. మేము డాక్టర్ ఎన్టీ రామారావు గారు సినీ పరంగా, రాజకీయ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి వ్యక్తి. ఆయన ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి, తెలుగుదేశం పార్టీ స్థాపించి ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి ఇక్కడ అధికారాన్ని 3 నెలల్లో కైవసం చేసుకున్నటువంటి మహాయోధుడు. అలాంటి గొప్ప వ్యక్తి సాంఘికంగాను, రాజకీయంగాను, సామాజికంగా అన్ని కోణాల్లో కూడా రాష్ట్ర ప్రజలకు అనేక విధాలు ఉపయోగపడినటువంటి వ్యక్తి. అలాంటి మహోన్నతుని వ్యక్తి యొక్క ఆశయాలను మేము ముందు కొనసాగిస్తాం. ఇక్కడ కమ్మ సేవా సమితి తరఫున మా ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వడం కానీ, అలాగే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఇంతకుముందు ఎన్నో చేస్తున్నాము. అలాగే ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది. ఆయన స్ఫూర్తితో మేము ఇక అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము మధ్యాహ్నం 1 గంటకు. కాబట్టి అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని ఇక ముందు మేము మా వీలైనంత మేరలో మా కమ్మ సేవ తరఫున ముందు కొనసాగిస్తామని తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా పేదవారికి అత్యవసర సమయాల్లో ఆకలి తీర్చేందుకు సంవత్సరం పొడుగునా మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని మంచిర్యాల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్యం వారు జిల్లా కేంద్రంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా లయన్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్యం మంచిర్యాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా అండర్ రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా పేదవారి ఆకలి తీర్చేందుకు మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగానే ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో అండర్ రిలీఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్యం వారి వ్యాపార వ్యవహారాలతో పాటు సామాజిక సేవలు నిర్వహించడంలో భాగంగా పేదవారికి సంవత్సరం అంతా 365 రోజులు మధ్యాహ్న భోజనం అందించేందుకు బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, అంతేకాకుండా ఇతర సామాజిక సేవల్లో పాల్గొనేందుకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్యం ముందుకు రావడం సంతోషకరమని, ఈ కార్యక్రమాలకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ వారి సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టోర్ డైరెక్టర్ బబటో టోమీ, మేనేజర్ ఫిరోజ్ ఖాన్, మార్కెటింగ్ మేనేజర్ క్రాంతి, లయన్స్ క్లబ్ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Malabar Gold and Diamonds Manchiral branch, not only Manchiral branch, entire nation is introducing hunger relief program. India level lo Malabar Gold and Diamonds వాళ్ళు ఈ హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ను ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఇది సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద
మరి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో అన్ని బ్రాంచ్ల యొక్క సహాయ సహకారాలతోటి ఎక్కడైతే మరి భోజనం మనకి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో వారికి మలబార్ గోల్డ్ నుండి మధ్యాహ్నం భోజన సదుపాయాన్ని సమకూర్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. రియల్గా చాలా అభినందనీయమైనది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆకలితో ఉన్నటువంటి వారికి భోజనాన్ని సమకూర్చడం అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. సో మంచిర్యాలలో ప్లేస్లో మరి చాలా ప్రాంతాలలో భోజనం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఇది చాలా సదుపాయం సమకూరుస్తుంది. సో ఈ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్యానికి అలాగే మంచిర్యాల బ్రాంచ్ మేనేజర్ అండ్ వారి సిబ్బందికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నాట్ ఓన్లీ హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్, అది కాకుండా కూడా అదర్ యాక్టివిటీస్ కూడా వారు మలబార్ గోల్డ్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా సమాజానికి అవసరమైనటువంటి సదుపాయాలు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి ఈ యాక్టివిటీస్ లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో తప్పకుండా డిఫరెంట్ యాక్టివిటీస్లలో కూడా మలబార్ గోల్డ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేసి మరి ప్రజలకు వారి బిజినెస్తో పాటుగా ఈ సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు అవ్వడం అనేది నిజంగా అభినందనీయమైనది. ఈ సందర్భంగా వారికి మరొకసారి మా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ద్వారా వారికి పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వంతు సహాయ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. It won't be good. So I thought he will be the best person. And మలబార్ గురించి చెప్పాలంటే మన సంబంధించి ఇది జస్ట్ ఒక గోల్డ్ బిజినెస్ కాదు. మనకి నెట్ ప్రాఫిట్ అనేది వస్తుంది దీనిలో. బట్ ఆ ప్రాఫిట్లోకి మనం లైక్ 5%. వెన్ సిఎస్ఆర్ వాజ్ స్టార్టెడ్ అప్పుడు బ్యాలెన్స్ చాలా కంపెనీస్ అనేది ఉంది. గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే లాభంలోంచి 2.5% ఖచ్చితంగా వాళ్ళకి లైక్ సొసైటీకి రీడిస్ట్రిబ్యూట్ చేయాలి ఒక రూల్ అలాగే ఉంది. ఆ టైంలో కూడా మనం 5% అనేది ఇచ్చింది. వేరే కంపెనీస్ 2.5% ఇచ్చినప్పుడు మనం 5%. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే మనకు వస్తున్న అమౌంట్లోంచి 5% ఇవ్వాలంటే దానికి ఒక మైండ్ కూడా కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఐ రియలీ అప్రిషియేట్ మలబార్ ఫర్ డూయింగ్ సచ్ ఏ వండర్ఫుల్ థింగ్. అండ్ దాంట్లో మన అందరిది పార్టిసిపేషన్ అనేది ఉంది. సో నేను ఈరోజు మార్నింగ్ మీటింగ్లో చెప్పింది కదా, ఏం ఫుడ్ దొరకకుండా సింగిల్ టైం కూడా ఫుడ్ దొరకకుండా చాలామంది మన సరౌండింగ్స్లో కూడా ఉంది. సో జస్ట్ ఇక్కడే ఈ మంచిర్యాలలో చూసి చాలామంది దిగవచ్చు. సో ఓవర్ అరౌండ్ ద వరల్డ్ like billions maybe. So Malabar Road initiative, I think it will be a great game changer in India also. సమాజంలో ఉద్యోగం చేసేటప్పుడు బదిలీలు సహజమని మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ తెలిపారు. మంగళవారం లక్షట్పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లం నరేందర్ ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రతి ఉద్యోగి విధులు సక్రమంగా నిర్వహించినప్పుడు, ఉద్యోగానికి న్యాయం చేసినప్పుడు అధికారులకు, సిబ్బందికి, ప్రజలకు ఎప్పుడూ గుర్తుండిపోతారని ఆయన తెలిపారు. అటువంటి ఉద్యోగిలో సిఐ నరేందర్ ఒకరు అని ఆయనను అన్నారు. లక్షట్పేట్ పోలీస్ సర్కిల్ పరిధిలో ప్రజలతో, పాత్రికేయులతో, అధికారులతో ఆత్మీయంగా ఉండి వెళ్లిపోవడం బాధాకరమని ఆయన తెలిపారు. అనంతరం బదిలీపై వెళ్తున్న సిఐ నరేందర్కు మంచిర్యాల డివిజన్ పోలీస్ అధికారులచే పుష్పగుచ్చం అందచేసి శాలువాతో సన్మానించారు. అదేవిధంగా లక్షట్పేట్ దండపల్లి జెన్నారం ఎస్ఐలు శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు కూడా సిఐ నరేందర్ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ సిఐ ప్రమోద్రావు, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ నరేష్, లక్షట్పేట ఎస్ఐ నరేష్ దండపల్లి, ఎస్ఐ తైసోద్దీన్, జెన్నారం ఎస్ఐ పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 15 మాసాలు లక్షట్పేట సిఐగా పనిచేస్తూ ఈరోజు బదిలీపై వెళ్తున్న సిఐ అల్లం నరేందర్
నాకు యంగర్ బ్రదర్ లాంటోడు. ఈ బదిలీ మీరు అందరు వక్తలు మాట్లాడింది నేను విన్న తర్వాత అతని మీద ఏ అభిప్రాయం ఉందో మీకు నాకు అర్థమైపోతా ఉంది. తర్వాత గత 15 సంవత్సరాల నుంచి కావచ్చు, నా డౌట్ 2010 నుంచి 15 సంవత్సరాల నుంచి ఒక ఆఫీసర్ బదిలీపై వెళ్తున్నారు అని అన్నప్పుడు ఇంత పెద్ద మొత్తంలో వీడ్కోలు సమావేశము ఏర్పాటు చేయడం ఇది మొట్టమొదటిసారి నేను చూస్తాను. సో దాన్ని బట్టే అర్థమైతా ఉంది నరేందర్ ఎంత మంచి సేవలు ఇక్కడి పబ్లిక్ కు అందించారు అనేది దీనికి నిదర్శనం. సో బదిలీపై వెళ్తున్న అన్న మాట నాకు ఒక వారం రోజుల క్రితం తెలిసింది. పోలీస్ జాబ్ అనేది రోజు రోజు బిజీ జాబ్, తర్వాత ఎన్నో ఒత్తిడులకు లోనై పనిచేయాల్సిన అవసరం ఉన్న జాబు. కాబట్టి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న వాసవి మాత కన్యక పరమేశ్వరి వైశాఖ మాస ఉత్సవాలు ఈ రోజుతో ముగింపు ఉత్సవాలతో పూర్తి అవుతాయని ఆలయ అర్చకులు బాలకృష్ణ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాలకృష్ణ శర్మ మాట్లాడుతూ వాసవి మాత వైశాఖ మాస ఉత్సవ ముగింపు కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా వాసవి మాతకు ఉంజలి సేవ లక్ష పుష్పార్చన సేవ చెందన గోష్ఠి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గత నెల రోజులుగా వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అభిషేకం, కుంకుమార్చన, సహస్రదేవి పారాయణం, శాకాంబరి ఉత్సవం నిర్వహించామని తెలిపారు. అమ్మవారి వైశాఖ మాస ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్న భక్తులందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వైశాఖ మాస ఉత్సవ ముగింపు సందర్భంగా అమ్మవారికి ఉంజలి సేవ, లక్ష పుష్పార్చన కార్యక్రమం మరియు సుహాసిని పూజ, చందన గోష్ఠి తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వైశాఖ మాసం మొత్తం కూడా అమ్మవారికి ప్రతిరోజు అభిషేకము, కుంకుమార్చన, లలితా సహస్ర పారాయణము మరియు ప్రతి శుక్రవారం కూడా ఉంజలి సేవా కార్యక్రమము, శాకంబరి వైశాఖ పౌర్ణమి శాకంబరి ఉత్సవము, దీపోత్సవము ఇవన్నీ కూడా అమ్మవారికి అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజున అమ్మవారికి వైశాఖ మాస ఉత్సవ ముగింపు కార్యక్రమాన్ని కూడా మనం ఈ భక్తుల సహకారంతో ఇక్కడ అమ్మవారికి నిర్వహించడం జరుగుతుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు అన్నట్టు ఈ అమ్మవారి యొక్క ఉత్సవ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని తరించాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంకు సహకరించినటువంటి భక్తులకు మరియు ఈ కార్యక్రమ దాతలకు అందరికీ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణ కరుణ కటాక్షాలు కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. కాసిపేట మండలం కొండాపూర్ యాప వద్ద రోడ్డు చిన్న వర్షానికి నీరు నిలిచి చెరువును తలపించేలా ఉంటుందని, ప్రస్తుతం ఉన్న రోడ్డు స్థానంలో శాశ్వత నిర్మాణం చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాసిపేట మండలం పరిధిలోని గ్రామాలకు మందమరి నుండి బెల్లంపల్లి, మంచిర్యాల నుండి వెళ్లడానికి ప్రధానంగా యాప రోడ్డు గుండా వెళ్తుంటారని, కానీ విపరీతమైన రద్దీ ఉండే ఈ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా శాశ్వత మరమ్మతులకు నోచుకోకుండా చిన్న వర్షానికి మోకాల లోతు నీరు నిలిచి రాకపోకలకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని వారన్నారు. జిల్లా కలెక్టర్తో సహా అధికారులు కాసిపేట మండల పరిధిలోని ఏ కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఈ రోడ్డు గుండానే వెళ్తుంటారని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి రోడ్డుపై శాశ్వత నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టనట్లయితే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏమనగా మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు కూడా హెచ్చరిస్తున్నాను. నాది ఇదే ఇల్లు. ఈ రోడ్డు 4 సంవత్సరాల నుంచి రిపేర్ ఉంది. చాలా రోజుల నుంచి గమనిస్తున్నా, చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నా. ఎలక్షన్ ముందు కూడా మీరు మాట ఇచ్చారు, మీరు ఈ రోడ్డు ఖచ్చితంగా కొత్త నిర్మాణం చేపిస్తా అన్నారు. సరే అండి, చేపిస్తారు కాబట్టి ఒక 2 సంవత్సరాల నుంచి 15 నుంచి 12 నుంచి మేము మాట్లాడుతున్నాం, అడుగుతున్నాం. మాకు డ్రైనేజ్ కూడా కావాలని చెప్తే డ్రైనేజ్కి నిధులు మంజూరైనాయి, కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు. ఇక్కడ ఉన్న మండల స్థాయి నాయకులు కమిషన్లు కావాలని డైరెక్ట్ అడిగారు. కమిషన్ ఎట్లా ఇవ్వాలండి? మీకు కమిషన్ ఎందుకు ఇవ్వాలండి? మీరు ప్రజాపాలన కోసం వచ్చారు కదా, ఓట్లు అడిగినప్పుడు అడిగిరు కదా, పనులు చేస్తామన్నారు కదా. కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు, నిధులు రెడీ ఉన్నాయి, మాకు డ్రైనేజ్ అయితే రోడ్ చేస్తామని కంపెనీ వాళ్ళు కూడా అంటున్నారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ప్రజల ద్వారా, ఏ పార్టీకి సంబంధం లేదు. నాయకులారా గుర్తుంచుకోండి, ఒక నాయకుడు మాట్లాడతాడు, మాకు ఎలక్షన్ ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది, నీకు ఓటుకు వస్తే మమ్మల్ని అడగండి, ఓటు వేయగానే మాట్లాడుతాం. ఒక నాయకుడు ఏమంటాడు, మాకు 8% కమిషన్ కావాలా బరాబర్, మేము ఎట్లా బతకాలని అడుగుతాడు. మీరు కమిషన్లో ఆశపడ్డాలు రాజీనామా చేసి ఇంటికాడ ఉండండి. మీరు సేవ చేయడానికి వచ్చారు కదా, సేవ నీకు వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? సిగ్గు అనిపిస్తుంది కదా మీ నాయకులకు? సాధ్యమైతే ప్రజలకు సేవ చేయండి. మాకు దుమ్ములేస్తుంది, రోడ్డు కావాలని చెప్పి చాలాసార్లు విన్నవించుకున్నాం. ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి అడిగితే 40 లక్షలు మంజూరైనాయండి అని చెప్పిండు. 40 లక్షలు మంజూరైనాయి కదా, రోడ్డు ఏరాదా? కాంట్రాక్టర్లు చేయనికి రెడీలు ఉన్నారు, మరి నిధులు మంజూరైనాయి. మీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తాం, మీరు కమిషన్లకు ఆశపడి ప్రజలను ఇబ్బంది చేస్తున్నారు. ఖబర్దార్, నేను ఒకటి చెప్తున్నా, మీతో అయ్యేది ఏం లేదు. మేము ఖచ్చితంగా మళ్ళీ ఒకరు వస్తారు, వచ్చినప్పుడు మాత్రం మీకు తగిన బుద్ధి చెప్తాం. ఇప్పటికైనా కూడా మీరు కాసిపేట మండలంలోని యాప చౌరస్తాలో గత కొద్ది సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఇది చెరువును తలపించే విధంగా నెల 2 నెలలకు ఒక్కసారి ఒక మడుగులాగా ఉండడం, ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలకు రాకపోకలకు సంబంధించినటువంటి వాహనదారులకు కానీ అనేక ఇబ్బందులు పడి ఇక్కడ పడుతున్న తరుణంలో దెబ్బలు తాగి హాస్పిటల్ పాలవుతూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లకు కూడా వాటర్ నిల్వతో ఇబ్బందులు అవుతూ అనేక మంది ప్రజలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మా మండలంలోని ప్రతి ఒక్క కార్యకర్త దీన్ని ఏదైతే పర్మనెంట్గా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గత 3 రోజుల పండి మా ప్రెసిడెంట్ గారు మా గ్రూప్లో పెట్టి ఇవాళ దీనికి ఏదైనా పర్మనెంట్గా ఒక సోర్స్ చేసే విధంగా మనం చేద్దాము, ఒక కార్యక్రమాన్ని చేయాలి. దీని మీద కాంగ్రెస్ను ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి
ఎమ్మెల్యే మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇది ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పర్మనెంట్గా ఏదైతే ఈ సోర్స్ చేయాలని చెప్పేసి పర్మనెంట్గా బీటీ రోడ్ వేయాలనే ఒక నినాదంతో చేస్తున్న తరుణంలో నిన్నటికి నిన్న ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవాళ ఈ కంకర పోసి దీన్ని పూడ్చివేసి లెవెల్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే రానున్న రోజుల్లో దీన్ని పర్మనెంట్గా చేయకపోతే 500-600 మందితోటి ఇవాళ వినోద్ గారి క్యాంప్ ఆఫీస్ను ముట్టడించి దీన్ని పర్మనెంట్ చేసే విధంగా పూర్తిగా మేము ప్రజల పక్షాన ఉండి పనిచేస్తామని తెలియజేస్తూ ఏదైతే ఇటు ప్రతి 15 రోజులకు ఒకసారి ఇవాళ జిల్లా అధికారులు కూడా R&B అధికారులకు కూడా ఇవాళ ఈ సమస్య తెలుసు. గతంలో మేము విన్నవించడం కూడా జరిగింది. ఇవాళ ఈ అధికారులు కూడా స్పందించి కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఏదైతే గ్రామాలలో సందర్శించడం జరుగుతుంది. వయోజన విద్య అక్షరాస్యత విద్య మీద కూడా వారు ఇక్కడ అధికారులు కూడా వస్తా ఉన్నారు కాబట్టి ఈ సమస్య వారికి కూడా తెలుసు కాబట్టి కలెక్టర్ గారి దృష్టి కూడా తెలుసు కాబట్టి దీన్ని తొందరలోనే మరమ్మతులు చేసి పర్మనెంట్గా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం చేస్తూ కొండాపూర్ యాప R&B శాఖ వారి నిర్లక్ష్యం వల్ల స్థానిక నేతలు పట్టించుకోవడం వల్ల ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఈరోజు చెన్నూరు పట్టణంలో ప్రభుత్వం నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలని వారు అన్నారు. అడవి సంపదను ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు కూడబెట్టే ప్రయత్నంలో భాగంగా సల్వాజుడుం ఆపరేషన్ కగార్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతూ కనీసం చనిపోయిన వారి శవాలను కూడా బంధుమిత్రులకు అప్పగించకుండా సాగిస్తున్న ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పాల్గొన్న అరుణోదయ విమలక్క మరియు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రేగుండ చంద్రశేఖర్, మిట్టపల్లి పౌల్, నెన్నెల సమ్మయ్య మరియు వామపక్ష పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ మధ్య భారతంలో జరుగుతున్నటువంటి సమస్యలపైనే మాట్లాడుతున్నాం. ఇది కేవలం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే నిరసన వ్యక్తం చేయడం లేదు. ఈ దేశవ్యాప్తంగాను ఈ భావజాలంతో కూడుకున్నటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగానూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు కర్రెగుట్టల్లో ఏం జరుగుతుంది? కర్రెగుట్టల్లో గ్రహాంతవాసులు ఏమైనా ఉన్నారా? నక్సలైట్లు అంటే ఎవరు? మావోయిస్టులు ఎవరు? వాళ్ళు ఎందుకు వాళ్ళకి పోరాటం చేయాల్సి వచ్చింది? 75 సంవత్సరాల స్వతంత్ర భారతం అని చెప్పబడుతున్నటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంకా కులం ఉన్నది, ఇంకా మతం ఉన్నది, ఇంకా అణిచివేత ఉన్నది, ఇంకా వివక్షత ఉన్నది, దోపిడీ ఉన్నది, పీడన ఉన్నది. ఇన్ని ఉన్న చోట పోరాటం ఎట్లా లేకుండా ఉంటుంది? ఇది కదా మనం ఆలోచించాల్సింది. ఒక పార్లమెంటు సాక్షిగా ఈ దేశానికి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా వచ్చే సంవత్సరానికల్లా నక్సలైట్లను నిర్మూలిస్తాం, నక్సలైట్లను చంపివేస్తాం అంటే సుప్రీంకోర్టు ఏం చేస్తున్నది? మరి ఎక్కడో ఒక చోట చిన్న సమస్య ఉంటే ఆ సమస్యను సుమోటోగా తీసుకొని చర్య మీద చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్షలు పడేటట్లుగా చేస్తారు. మరి ఇంత భయంకరంగా ఒక పార్లమెంటులో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి వీళ్ళు పార్లమెంటులోని ఇంత భయంకరంగా చంపివేస్తాం అని బాహాటంగా మాట్లాడితే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? ఎందుకు మాట్లాడలేకుండా ఉంది? ఎందుకు శిక్ష వేయకుండా ఉంది? ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే కదా. తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. అసలు ఒక మనిషిని చంపే హక్కు మీకు ఎవరిచ్చిండ్రు? ఒకరా ఇద్దరా? 100 మందిని పొట్టన పెట్టుకున్నారు ఈ మధ్యకాలంలో. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పచ్చని అడవిని
వాళ్ళ రక్తంతో కలిసి అలా ఎర్రబారిపోయింది. అడవి కూడా ఏడుస్తుంది, అడవి కూడా ఘోషిస్తుంది. ఇలా మధ్య భారతంలో ఏం జరుగుతుంది? అసలు ఆదివాసీలు ఎవరు? ఆదివాసీలంటే ఈ దేశ మూలవాసులు. అసలు ఈ దేశానికి వాళ్ళు లేకపోతే మనం లేము. ఆ స్పృహ ఉండాలి ఎవరికైనా. మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ అడవిని కాపాడుతున్నదే ఆదివాసీలు. ఆదివాసీలు లేకపోతే ఈ గాలి లేదు, ఈ వాతావరణం లేదు. ఇంతవరకైనా ఈ రకమైనటువంటి కాలుష్యం కొనసాగుతున్నదంటే పాలక వర్గాలు చేస్తున్నటువంటి ఈ పనికి మాలినటువంటి వ్యవహారం కనుకనే ఇవాళ ఆ మేరకు ఇంకా ఇప్పటికీ మిగిలి ఉన్నటువంటి అడవి ద్వారా, మిగిలి ఉన్నటువంటి వనరుల ద్వారా. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అసత్యపు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించిన కోటపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతారని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కోటపల్లి కాంగ్రెస్ నాయకులు రామ్రెడ్డి, కావాలనే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రతిష్టతను దెబ్బతీయడానికే మూల రాజిరెడ్డి చేస్తున్న కుట్రలు అని అన్నారు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు చేస్తున్న అక్రమ వ్యాపారాలకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అడ్డుపడుతున్నారని, అక్కడితోనే అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అసత్యపు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని తీవ్రంగా హెచ్చరించారు. మీ ఆగడాలు నడవకనే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా వెంకటేష్ నేత గెలిపిస్తానని నమ్మించి బీఆర్ఎస్లో చేరి గొంతు కోసిన ఘనత మూల రాజిరెడ్డికి దక్కుతుందని వారు అన్నారు. మరోసారి మా ఎమ్మెల్యే గురించి తప్పుడు ఆరోపణలు చేస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్. మొన్న వివేక్ వెంకటస్వామిపై చేసినట్టు ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ఆరోపణలు ఇక ముందు చేసినా కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రాజిరెడ్డి గారిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక నుంచి ఇటువంటి పరిణామాలు చేస్తే పోకుండే సమస్య లేదని మేము అతన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇకనైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇటువంటి అనాచిత వ్యాఖ్యలు చేస్తే మేము కోరుకునే సమస్య లేదని ఈ కాంగ్రెస్ తరఫున మేము హెచ్చరించడం జరుగుతుంది. జై కాంగ్రెస్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి పైన మూల రాజిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన ఎమ్మెల్యే గారి పైన మీరు కాంగ్రెస్లో ఉంటారా, బీజేపీకి పోతారా, టీఆర్ఎస్ పార్టీకి పోతారా, ఈ వేదిక మీద ఉండి మీరు చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు. అసలు ఆయన ప్రస్థానం ఏంటిది? ఆయన ఏ పార్టీ నుండి ఆయన అంచెలంచెలుగా ఈ పార్టీకి వచ్చాడు. మొట్టమొదలు ఆయన టీడీపీ పార్టీలో ప్రస్థానం మొదలై కీర్తి శేషులు వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్లోకి వచ్చి దాని నుండి మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన తర్వాతనే కదా నీకు గుర్తింపు వచ్చింది. అంతకుముందు నీకు గుర్తింపు అనేది లేదు. నువ్వు రాజకీయ నాయకుడివే కాదు. మీరు ఈరోజు వివేక్ గారిని విమర్శించే స్థాయికి ఎదిగినామంటే చాలా గొప్ప నాయకులు అనుకుంటున్నావా? నీ ఆటలు సాగక నీవు లేనిపోని అభండాలు ఆయనపై వేస్తూ ఉన్నారు. మీరు ఉసుక దందాకు, బియ్యం దందాలకు అలవాటు పడి ఆయన ఏ పని చేయని అనందుకే నీకు జై కాంగ్రెస్. వివేక్ నాయకత్వం. నిన్నటికి మొన్న జంగారాఘవరెడ్డి, భూపాల్ రెడ్డి మనకు చెన్నూరుకు ఇన్ఛార్జి రావడం జరిగింది. మండల ఎలక్షన్, గ్రామ అధ్యక్షులకు నామినేట్ చేయడం జరిగింది. కానీ ఈ యొక్క మూల రాజిరెడ్డి గారు వారి వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేయడం,
కాంగ్రెస్ పార్టీ తరఫున చెన్నూరు ప్రజల తరఫున మా వివేక్ వెంకటస్వామి గారి మా అన్నని విమర్శించడం నీకు ఎంతవరకు సమంజసమని నేను సవాలుగా విసురుతున్నా. మీకు ఏ సమస్యలున్నా, మీకు ఏ భూ దందాలు ఉన్నా, బియ్యపు దందాలున్నా, అభివృద్ధి మీకు కంటపడతలేదా? కళ్ళు ఎనిక్కచ్చినాయని తిరిగి చూస్తున్నావా? ఇవాళ వివేక్ గారు అభివృద్ధి చేస్తే నిన్న మొన్న రాక నువ్వు టీఆర్ఎస్ నుండి గత ఎలక్షన్ వస్తే 10 రోజుల ముందు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తివి నువ్వు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లో ఐఎన్టీయూసీ సంఘాన్ని విమర్శించడంపై ఈరోజు ఐఎన్టీయూసీ నాయకులు ధ్వజమెత్తారు. మందమరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు సమ్మయ్య, దేవి భూమయ్య, నరేందర్లు మాట్లాడుతూ ఐఎన్టీయూసీ కార్మిక సంఘం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమని, కాంగ్రెస్ పార్టీ వేరు, ఐఎన్టీయూసీ సంఘం వేరు కాదని అన్నారు. కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలతో ప్రాబల్యం పెంచుకోవడానికి ఐఎన్టీయూసీ సంఘాన్ని, సంఘం నాయకుడు జనక్ ప్రసాద్ను విమర్శించడం తగదని, అహర్నిశలు కార్మిక సంక్షేమం కోసం, హక్కుల కోసం పోరాడుతున్న ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో సత్సంబంధాలు కలిగి ఉండడానికి ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంత లాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం ప్రెస్ మీట్లు పెట్టి ఐఎన్టీయూసీ కార్మిక సంఘాన్ని, సంఘ నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదని, కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ కార్మిక సంఘం ఒకటేనని గుర్తించాలని వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సంఘ నాయకులు కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, రామ్శెట్టి నరేందర్, పానుగంటి వెంకటస్వామి, డి శంకర్రావు, సంగప్ పుచ్చయ్య, జగన్నాథచారి, జక్కుల ఓదెలు, దార భిక్షపతి, శనిగారపు రాములు తదితరులు పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ తరపున కొన్ని ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మరి వివేక్ గారిని ప్రశ్నించడం జరిగింది. మరి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కొంతమంది నా సోదర కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఎక్కువ మాట్లాడితే వివేక్ గారి దగ్గర ఏదో లబ్ధి పొందాలనే దురాశతోని మరి విమర్శించినట్టుగా కనబడుతుంది. మరి ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులమని చెప్పుకునే వ్యక్తులు మరి కాంగ్రెస్ పార్టీలో వారి స్థానం ఎంత, వారి విలువ ఎంత, కనీసం ప్రెస్ మీట్లో మాట్లాడే అవగాహన లేని వ్యక్తులు, ప్రెస్తోని మాట్లాడే విధానం లేని వ్యక్తులు, అసభ్యకరమైన మాటలతోని, ఒడ్డెదొడ్డే మాటలతోని, ఏదో ఐఎన్టీయూసీతోని ఈ భూమయ్య దయవలనో లేకపోతే నరేందర్ దయవలనో ఇక్కడ ఉన్నటువంటి ఐఎన్టీయూసీ నాయకుల దయవలనో, ముఖ్యంగా ఆ నాయకుడు మా ప్రియతమ నాయకుడు జనక్ ప్రసాద్ గారి నా దయతోని మేము చెప్తే నీ బతుకు ఎల్లదీసినటువంటి దుర్మార్గుడా. దినదినంగా అభివృద్ధి చెందే క్రమంలో బలపడుతుందని, గతంలో యూనియన్ ఎలక్షన్ జరిగినప్పుడు కార్మిక సంఘ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థ అయినటువంటి ఐఎన్టీయూసీకి మద్దతు పలకకుండా వేరే సంఘాలకు మద్దతుగా పనిచేసేటువంటి కొంతమంది వ్యక్తులు ఐఎన్టీయూసీని నీరు గార్చాలి, సింగరేణిలో ఐఎన్టీయూసీని బలాన్ని తగ్గించాలని ఒక కుట్ర ఇస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే మొన్న మందమరి జరిగిన ఎన్నికల సమావేశంలో మా నాయకుడు జనక్ ప్రసాద్ గారి పేరు తీసి వారి పేరు ప్రస్తావన చేసి వారి గురించి మాట్లాడడం సిగ్గుచేయడం మేము చెప్తున్నాం. నిజంగా మీరు గుండె మీద చేసుకొని సమాధానం చెప్పాలి. జనక్ ప్రసాద్ గారు 40,000 మంది కార్మికుల వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కుటుంబ సభ్యులను కాపాడు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము గతంలో కూడా గోదావరి ఖాన్లో ప్రెస్ మీట్ పెట్టినాము. కానీ ఆ ప్రెస్ మీట్కు ఈ ప్రెస్ మీట్కు వ్యత్యాసం ఏంటి అంటే, మేము కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ రెండు, కాంగ్రెస్ పార్టీకి ఐఎన్టీసీ కార్మిక సంఘం కాబట్టి అధిష్టానంలో చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ ఆ గొడవలను మేము ఏం రకంగా చెప్పినామంటే, ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి ప్రాంతంలో కార్మికులు ఉన్నటువంటి ప్రాంతము, ఈ కార్మికులు ఉన్న ప్రాంతంలో ఎమ్మెల్యేలకు కానీ ఇక్కడ ట్రేడ్ యూనియన్ నాయకులకు కూడా విభేదాలు ఉండొద్దన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి గొడవలను అధిష్టానం దృష్టికి తీసుకుపోయి ఆ అధిష్టానం దృష్టిలో
ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా కూడా తీసుకొని ఈ సమస్యలను ప్రోటోకాల్ ప్రకారంగా అధిష్టానం సర్దుపరిచి తొందరగా దీన్ని సర్దుమర్చడానికి మేము ఒక గోదావరికంలో ఒక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కమ్మ సేవా సమితి. పేదవారి ఆకలి తీర్చేందుకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని లాంచింగ్ చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్యం. మంచిర్యాల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ప్రారంభించిన లయన్ వి మధుసూదన్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని తెలిపిన మంచిర్యాల ఏసీపీ. లక్షట్పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లం నరేందర్ ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న ఏసీపీ ఆర్ ప్రకాష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.